నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అధికారంలోకి వస్తే తొలి సంతకం అక్కడేనంటారు. వద్దన్న వాళ్ళని ఆదుకుంటామంటారు. జీతాలు పెంచుతామంటారు. ఆరోపణలు చేసిన వాళ్లే సమర్థిస్తారు. ఓవరాల్ గా అందరి చూపు ఇప్పుడు వాళ్లపైనే ఉంది. రాజకీయమంతా కూడా వాళ్ల చుట్టే తిరుగుతోంది. ఇంతకీ ఎందుకు ఇంత మార్పు? వాలంటీర్లు ఏపీ రాజకీయాలకు కేంద్రంగా ఎందుకు మారుతున్నారు? అందరి చూపు వాళ్లపైనే, రాజకీయమంతా వాళ్ల చుట్టే. అధికారంలోకి వస్తే తొలి సంతకం అక్కడేనంటారు. వద్దన్న వాళ్లే జీతాలు పెంచుతామంటారు. ఆరోపణలు చేసిన వాళ్లే సమర్థిస్తారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వాలంటరీ హీట్ అమాంతం పెరిగింది. రాజకీయాలన్నీ వాలంటీర్ల చుట్టే తిరుగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేల్తున్నాయి. గతంలో వాలంటరీ వ్యవస్థపై టీడీపీ, జనసేన చేసిన కామెంట్లను ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకుంది వైసీపీ. అదే టెంపోని కంటిన్యూ చేస్తూ కూటమిని ఆత్మరక్షణలో పడేసే పనిలో పడింది అధికార పార్టీ. ఆ విషయంలో అధికార విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను ఈసీ తప్పించడంతో అసలు రాజకీయం మొదలైంది. పెన్షనర్లను ఇబ్బంది పెట్టేందుకు కూటమి కుట్ర చేస్తోందనే మాటను వైసీపీ జనంలోకి తీసుకెళ్లాలని భావించింది. కూటమికి వాలంటరీ వ్యవస్థపై నమ్మకం లేదని ఓ స్టెప్ ముందుకేసి విమర్శలకు పదును పెట్టింది. ప్రతి వేదిక మీద వాలంటీర్ వ్యవస్థను టీడీపీ, జనసేన ఎలా కాంట్రవర్సీ చేశాయో వివరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో వాలంటరీ వ్యవస్థపై టీడీపీ సాఫ్ట్ లైన్ ఎంచుకుంది. ఒకప్పుడు వాలంటీర్లను దారి తప్పిన వ్యవస్థని ఆరోపించిన నోటితోనే ఆదుకుంటాం, కాపాడతాం, కంటిన్యూ చేస్తామనే మాటలు వైసీపీకి అస్త్రంగా దొరికాయి. గతంలో వాలంటీర్ వ్యవస్థను టీడీపీ, జనసేన వ్యతిరేకించాయనే అంశం స్పష్టం. కానీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయటంలో వాలంటీర్ల పాత్రను విస్మరించలేమని గుర్తించిన విపక్షాలు తమ స్టాండ్ మార్చుకున్నాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. అసలు వాలంటీర్ల వ్యవస్థ ఎందుకని ప్రశ్నించారు. వాలంటీర్లు ప్రజలను బెదిరిస్తున్నారని, ప్రజల సమాచారం బయటకు పోతుందని, మహిళలను వేధిస్తున్నారన్నారు. ఏకంగా దండుపాళ్యం బ్యాచ్తోనే పోల్చారు. 1-2 సార్లు కాదు, వరుసగా పలు సభల్లో వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వాలంటీర్లకు ఇంకోసారి మీరు చూశారు, పెందుర్తిలో ఒక వాలంటీర్ ఏం చేశాడో మీకు తెలుసు. 70 ఏళ్ల పైపడ్డ ఒక వృద్ధురాల దగ్గరికి వెళ్ళి గొంతు కోసి నగలు పట్టుకెళ్ళిపోయారు. ఎంతో మంది ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు కొద్ది మందే కావచ్చు, నేను కాదంట్లా, అందరూ నేను చెప్పట్లా, వీళ్ళందరూ కొద్ది మందే కావచ్చు. అలాగే 1.5 లక్ష రూపాయలు కొయ్యలగూడెంలో ₹1,50,000 ఒక ఎస్సీ మహిళ దగ్గర నుంచి మెల్లిమెల్లిగా డబ్బులు డ్రా చేసుకుని వెళ్ళి. అటు చంద్రబాబు కూడా వాలంటీర్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మూటలు మోసేవాళ్లని, మగవాళ్లు లేని సమయంలో తలుపులు కొడుతున్నారని, వాలంటీర్గా ఉంటే పెళ్లి కాదని, వాళ్లకు 5,000 కూడా దండగంటూ విమర్శలు చేశారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో వాలంటీర్లు ఎలాంటి నగదు పంపిణీ కార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదంటూ ఈసీ ఆదేశించింది. వారి వద్దనున్న ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ప్రభుత్వానికి హ్యాండోవర్ చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదే ఈ పరిస్థితికి కారణం. ఈ ఫిర్యాదు వెనుక అసలు సూత్రధారుడు చంద్రబాబేననే కామెంట్లు వినిపించాయి. ఆయన ప్రోద్బలంతోనే నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారనే అభిప్రాయం జనంలోకి వెళ్లింది. ఈ అభిప్రాయాన్ని మరింత బలపరిచేలా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అదే సమయంలో మండు టెండలో పెన్షన్ కోసం వెళ్లిన వృద్ధులు కొందరు మరణించడం మరింత హీట్ను పెంచింది. దీంతో సీన్ రివర్స్ అవుతుందని భావించిన కూటమి పక్షాలు తాము వాలంటీర్లకు వ్యతిరేకం కాదనే వాదన వినిపించడం మొదలుపెట్టాయి. అంతేకాదు, జగన్ వాలంటీర్లను మోసం చేస్తున్నారన్న చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చేశారు. అన్నిటికీ మించి వాలంటీర్లందరికీ 10,000 రూపాయల గౌరవ భృతిని కల్పిస్తామని హామీనిచ్చారు. మీరు రాజీనామాలు చేయొద్దండి, మీరు వాలంటీర్లుగా ఉన్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయొద్దండి, ప్రజలకు సేవ చేయండి, మీకు మేము అండగా ఉంటామని వాలంటీర్లకు పదే చెప్పాం. ఈ లెక్కను చూస్తే వాలంటరీ వ్యవస్థపై వైసీపీ తీసుకున్న లైన్ టీడీపీ కూటమిని ఆత్మరక్షణలో పడేసిందని చెప్పొచ్చు. ఈ విషయంలో జగన్ పార్టీ సక్సెస్ అయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకే గతంలో టీడీపీ, జనసేన చేసిన వ్యాఖ్యలను పదే గుర్తు చేయటం మొదలుపెట్టింది వైసీపీ. ఈ క్రమంలో రాజీనామా చేసిన వాలంటీర్లంతా బస్సు యాత్రలో ఉన్న జగన్ను కలుస్తున్నారు. వారికి జగన్ భరోసా ఇస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను తిరిగి తీసుకునే ఫైల్పై మొదటి సంతకం చేస్తానంటున్నారు. వాలంటరీ టాపిక్ ని ఇప్పట్లో వదలవద్దని వైసీపీ ఓ అభిప్రాయానికొచ్చినట్టు సమాచారం. ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు ఈ ఇష్యూని లైవ్ లో ఉంచాలన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది.
వీలైనన్ని ఎక్కువసార్లు చంద్రబాబు జనసేన చేసిన కామెంట్లను గుర్తు చెయ్యాలని అనుకుంటోంది అధికార పార్టీ. మొత్తంగా వాలంటరీ అంశంలో కూటమి తీసుకున్న యూటర్న్ తమకు కలిసి వచ్చిందని అంటున్నాయి వైసీపీ వర్గాలు. అధికారంలోకి వస్తే వాలంటీర్ల వేతనం 10,000కు పెంచుతామని చంద్రబాబు అనటంపై జగన్ కౌంటర్ ఇచ్చారు. ఇన్నాళ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు 10,000 ఇస్తామంటే వైసీపీ పాలన బాగుందని బాబు ఒప్పుకున్నట్టే అంటున్నారు జగన్. కొత్తగా ఒక మాట మాట్లాడాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు నిజంగా నవ్వాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాల. ఆ మనిషి నోట్లో నుంచి ఆ మాటలు వింటా ఉన్నప్పుడు ఇదే బాబు నిన్ననో మననో అన్నాడు, మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యకాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట. చంద్రబాబు అన్నాడు, సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకున్నాడు. అటుకైనా సంతోషం. నిన్న వాలంటీర్లకు మేము 10,000 ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అంటే ఇంతకన్నా సర్టిఫికెట్ నాకేం కావాలయ్యా నా ప్రభుత్వానికి. టీడీపీ అధినేత చంద్రబాబుపై సజ్జల ఫైర్ అయ్యారు. గతంలో వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తానని చెప్పి మళ్లీ ఇప్పుడు కొనసాగిస్తానంటున్నారని మండిపడ్డారు. 4 ఓట్ల కోసం చంద్రబాబు అబద్ధపు హామీలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీలను తీసుకొస్తారన్నారు. వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడిన ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు? వాలంటీర్లు కాదు, జనమైనా ఎట్లా మర్చిపోతారు? ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా, 10,000 ఇస్తా, ₹1,00,000 ఇస్తా, ఇప్పుడు వ్యవస్థను కొనసాగిస్తానంటున్నాడు. వీళ్ళ నుంచోడు ఈ వాలంటీర్లను తీసేస్తాడు, జన్మభూమి కమిటీల్లో ఉండే వాళ్ళను దాంట్లోకి తీసుకొచ్చేసి వాళ్ళకి 10,000 చేస్తాడు, వాళ్ళకి 15,000 కాదు 20,000 చేస్తాడు, పై ఆదాయం కూడా వచ్చేది చేస్తాడు. వాళ్ళు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలనేది రేపు వస్తుంది. మరోపక్క ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ ఒకరు పాల్గొన్నారంటూ మొదలైన వివాదం ఘర్షణకు దారితీసింది. ఒంగోలులో గొడవలు ప్రారంభించింది టీడీపీ వాళ్లేనని ఆరోపించారు సజ్జల. వాలంటీర్లు రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొంటే టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని విమర్శిస్తున్నారు. వాలంటీర్లు ఎందుకొచ్చారని అడిగే హక్కు వాళ్లకెక్కడుందని ప్రశ్నించారు సజ్జల. ఒంగోలులో జరిగింది నేను విన్నంత చూసినంత వరకు వాలంటీర్ దీనికి రాజీనామా చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో మా పార్టీ వాళ్ళతో వెళ్తుంటే నువ్వెందుకు వచ్చావని వాళ్ళెవరో అడ్డం పడ్డారు, టీడీపీ ఫ్యామిలీ ఎవరో అంటే. దాన్ని అక్కడ స్టార్ట్ చేసింది, గొడవ చేసింది వాళ్ళు. వాలంటీర్ ఎందుకు వచ్చారని అడిగే హక్కు నీకేముంది? వాలంటీరు వచ్చినందువల్ల అందులో రాజీనామా చేసిన వ్యక్తి అక్కడికి వస్తే అడగడం వాళ్ళ తప్పు. గొడవ మొదలు పెట్టింది వాళ్ళు. గొడవ పెట్టి ఆ గొడవలో ఏదైనా జరిగితే మళ్ళీ నింద మా మీద వేయాలి. ఏపీలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీరున్నారు. ప్రభుత్వ పథకాలను జనాలకు చేరువ చేయటంలో వీళ్లదే కీలక పాత్ర. అయితే లక్షల్లో ఉన్న వాలంటీర్లు ఎన్నికల సమయంలో విధుల్లో ఉంటే అధికార వైసీపీకి మేలు జరుగుతుందనేది విపక్షాల ఆందోళన. ఈ క్రమంలోనే ఈసీ వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచింది. అదే సమయంలో పెన్షన్ల పంపిణీ రచ్చగా మారింది. కూటమి పక్షాలు పెన్షన్లను అడ్డుకున్నాయనే సంకేతాలు వెళ్లాయి. దీంతో చంద్రబాబు పెన్షన్ల పంపిణీకి తాము అడ్డు కాదని లేఖ రాయాల్సి వచ్చింది. అసలు తాము వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకమే కాదని, జీతాలు కూడా పెంచుతామని చెప్పారు. ఈ పరిణామాల మధ్య అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు ప్రతివిమర్శలు వాలంటీర్ వ్యవస్థ కేంద్రంగానే జరుగుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈ వివాదం ఎన్నికల వరకు కొనసాగేలా కనిపిస్తోంది. గతంలో విమర్శించిన విపక్షాలు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాయని అధికార వైసీపీ కంటే తామే వాలంటీర్లకు ఎక్కువ మేలు చేస్తామని కూటమి పక్షాలు వాలంటీర్ల రాజకీయాన్ని కొనసాగిస్తున్నాయి. వ్యతిరేకించలేరు, సమర్థించలేరు. పెన్షన్ల అంశం ఎంతో కొంత రివర్స్ అయిందనే అభిప్రాయం కూటమిలో ఉందో ఏమో. అందుకే వాలంటీర్ వ్యవస్థని అనుకూలంగా అయినా మార్చుకుందామనేది కూటమి వ్యూహం. కానీ ఏం చేసినా ఏం మాట్లాడినా అది వైసీపీకి ఆయుధంగానే మారే పరిస్థితి ఏర్పడింది. వాలంటీర్ల అంశంలో కూటమి నేతల తీరుపై వైసీపీ విమర్శల దాడి కొనసాగుతోంది. సంక్షేమ పథకాలు రాజకీయ పార్టీలకి ఆయువు పట్టుగా మారాయి. అదే సమయంలో ప్రజలకి ఎంతో ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఏపీలో ఇలాంటి స్కీమ్స్ అమలులో కీలకంగా మారింది వాలంటీర్ వ్యవస్థ. సంక్షేమ పాలనలో పథకాలను అమలు చేసే వ్యవస్థ కావాలి. ఆ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లే యంత్రాంగం కావాలి. సీఎంగా మొదటి సంతకం పెన్షన్ పైనే పెట్టిన జగన్ తాను అమలు చేసే పథకాలు జనానికి సవ్యంగా అందే వ్యవస్థ కావాలనుకున్నారు.
అలా తయారైందే వాలంటీర్ వ్యవస్థ. 2019 మే 30న అధికారంలోకి వచ్చిన జగన్ అదే ఏడాది ఆగస్టు 15న వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. పల్లెల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణాల్లో 50 నుంచి 100 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించారు. అయితే వాలంటీర్ వ్యవస్థ మొదలైన నాటి నుంచి దానిపై చాలా పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. విమర్శలు చేయటం తప్ప ఏ పార్టీ కూడా వాలంటీరీ వ్యవస్థను తీసేయాలని డిమాండ్ చేయలేని పరిస్థితికొచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి సంక్షేమ పథకాలను చేర్చడంలో వాలంటీరీ వ్యవస్థ అద్భుతమైన ఫలితాన్నిచ్చింది. దీన్నెవ్వరూ కాదనలేరు. దేశంలోనే మరే రాష్ట్రంలోనూ ఇంత పటిష్టమైన వాలంటీరీ వ్యవస్థ లేదు. తమిళనాడు, కేరళ లాంటి చోట్ల అధికార పార్టీలు ఇలాంటి ప్రయత్నాలు చేసినా 100% క్లిక్ అవ్వలేదు. ఏపీలో సుమారు 15,000 గ్రామ, వార్డు సచివాలయాల్లో 2,62,483 మంది సేవలు వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఇందులో 53% మంది మహిళా వాలంటీర్లే ఉన్నారు. ఏపీ ప్రభుత్వం 63,33,000 మందికి పైగా లబ్ధిదారులకు పింఛనిస్తోంది. ఈ పథకం చిన్న సమస్య కూడా రాకుండా అమలవడంలో క్షేత్రస్థాయిలో అమలు చేసే వాలంటీర్ల పాత్ర చాలా పెద్దది. ఏపీలో వైసీపీ 30కి పైగా వెల్ఫేర్ స్కీములు అమలు చేస్తోంది. ఇవి లబ్ధిదారులకు అందటంలో కూడా వాలంటీర్లు కీలకంగా మారారు. పథకం ఏదైనా అర్హత ఉంటే వాలంటీర్లు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు పథకాలను అందించే పరిస్థితి ఉంది. ఒక దశలో వాలంటీర్ వ్యవస్థ ఉందిగా మేమెందుకని స్థానిక వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు కూడా అనుకున్నారంటే ఆ వ్యవస్థ ఏపీ పాలనలో ఏ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తోందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇదే అంశం ఇప్పుడు ఏపీలో వాలంటీర్ల చుట్టూ రాజకీయాలు తిరిగేలా చేసింది. ఎందుకంటే 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటే ప్రతి వాలంటీర్ కనీసం 200 మందికి పైగా జనాలతో నిత్యం టచ్ లో ఉండే ఛాన్స్ ఉంది. ఇందులో ఓటర్లు ఓ 150 మంది ఉంటారనుకున్నా ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారంలో వాలంటీర్లు భాగమవుతారనే ఆందోళన విపక్షాలది. ఈ ఆందోళన చాలా కాలం నుండే ఉంది. అందుకే గతంలో వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు గుప్పించి ఉండొచ్చు. కానీ ఈ 4 ఏళ్లలో జనానికి చేరువైన వ్యవస్థను ఈసీ ఆదేశాలతో పక్కన పెట్టేయడంతో కూటమి నేతలే దీనికి కారణమనే సంకేతాలు వెళ్లే ప్రమాదం ఏర్పడింది. దానికి తగ్గట్టే కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు తమ ఫిర్యాదుతోనే వాలంటీర్ వ్యవస్థ ఆగిందని చెప్పడం కూడా వైసీపీకి ఆయుధంగా మారింది. దీంతో టీడీపీ అధిష్టానం డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ వ్యవస్థను వ్యతిరేకించే పరిస్థితి లేనప్పుడు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందా అనే వ్యూహంలో భాగంగానే జీతాల పెంపు హామీ ఇచ్చారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాలంటీర్లను వ్యతిరేకించలేక, సమర్థించలేక ఇరకాటంలో పడ్డ విపక్షాలు ఓ దశలో తీవ్ర విమర్శలు చేసినా ఆ తరువాత కాలంలో మేం వ్యతిరేకించటం లేదు అనాల్సి వచ్చింది. ఆఖరికి ఎన్నికల కాలం వచ్చేసరికి జీతాలు పెంచుతామని కూడా హామీ ఇచ్చే వరకు వచ్చిందని భావించాలి. పెన్షన్ల రచ్చతో మొదలై వాలంటీర్ల వరకు వచ్చి ఆగిన వ్యవహారంలో విపక్షాలదే నేరమనే ధోరణిలో వైసీపీ చేస్తున్న విమర్శలతో టీడీపీ స్టాండ్ మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ విషయంలో టీడీపీ నేతలు ఏం మాట్లాడినా రివర్సే అవుతోంది. వైసీపీ నేతలు కౌంటర్లు మాత్రం ఆపటం లేదు. వాలంటీర్ల వ్యవస్థపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు ఒక్కరోజులోనే నాలుక మడతేశారంటూ చంద్రబాబు, పవన్ పై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. వాలంటీర్లకు 10,000 జీతమిస్తానని చంద్రబాబు హామీనివ్వడం ఎన్నికల స్టంట్ కాదా అని నిలదీశారాయన. వాలంటీర్లు నిన్నటిదాకా విమర్శించిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వాలంటీర్లను మేము భుజాం పెట్టుకుంటున్నాను అని చెబుతున్నాడు. వాలంటీర్లు ఎలాంటి వాళ్ళని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? వాలంటీర్లని ఎంత అపవాదేశాడంటే పురుష వాలంటీర్లు భర్తలు లేనప్పుడు వెళ్ళి తలుపులు కొడుతున్నారనేటువంటి నీచమైన అపవాదం వేశాడు. ఇంకో బాధాకరమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ట్రాఫికింగ్, అమ్మాయిల్ని ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు పంపించేది వాలంటీర్లు అని చెప్పారు. వాళ్ళు ఏం చెప్తారండి? 10,000 ఇస్తారా? ఇది ఎన్నికల ముందు స్టంట్ కాదా? ఓటర్కైనా వాలంటీర్కైనా జగన్ అంటే నమ్మకమన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వాలంటీర్ల గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు 10,000 ఇస్తామంటే జనం నమ్ముతారా అని నిలదీస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఓటర్కైనా వాలంటీర్కైనా నమ్మకం. ఓటర్కైనా వాలంటీర్కైనా చంద్రబాబు అంటే దగ. చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేది దగ. మీ నోటితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇళ్ళు, సంచులు మోసేవాళ్ళు ఎవరి ఇళ్ళు, ఇళ్ళకొచ్చి తలుపులు మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారు, తలుపులు కొట్టి మిమ్మల్ని లోబర్చుకుంటారు, వాడికి ఏం పని? అలాగే రెడ్ లైట్ ఏరియాలకు అమ్మాయిలను అమ్మేస్తున్నాను అన్నట్టు మీ నోటితోనే
ఇవాళ 10,000 ఇస్తామని చెప్తే మిమ్మల్ని నమ్ముతారా? వాలంటీర్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వాలంటీర్లు అనేవారు లేరని, ప్రస్తుతం వారంతా పార్టీ కార్యకర్తలేనని అన్నారు. వాలంటీర్లంతా రిజైన్ చేశారని, రాజీనామా చేసిన వారందరినీ ఎన్నికల తరువాత మళ్లీ వాలంటీర్లుగా నియమిస్తామని చెప్పారు. వాలంటీర్లు మళ్ళీ మనకి వాలంటీర్లందరూ రిజైన్ చేస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు పార్టీ లీడర్సే, పార్టీ కార్యకర్తలే. అప్పుడొక మాట ఇప్పుడొక మాట చంద్రబాబు మాట్లాడాడు, కానీ వాళ్ళు ఎప్పుడు నిదానంగా 5 సంవత్సరాలు పని చేసుకుంటూనే వచ్చారు. సరే, ఇంకా వాళ్ళు గొడవ పెడుతున్నారు కనుక రిజైన్ చేసేసారు. మనం ఎన్నికలైన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడుతుంది, మళ్ళీ ఫ్రెష్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రాజధాని అనే పేరుతో ఎన్ని విన్యాసాలు చేసావు, నీకు సిగ్గేయడం లేదు? మళ్ళీ అధికారం కావాలని అడుగుతున్నావు. రాష్ట్ర ప్రజలందరినీ మోసగించి కొద్దిమంది ధనవంతులు రాజధాని కట్టి డబ్బులు దోచుకోవాలని ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఈ రాష్ట్ర ప్రజలకు ఏమై ఉన్ను? వాలంటీర్లు పెన్షన్ పంచకుండా చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని మాట మార్చారన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఓవైపు వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామంటూనే మరోవైపు వైసీపీకి మద్దతుగా ఉంటే భవిష్యత్తులో ఉద్యోగం లేకుండా చేస్తానని కూడా ఆయనే అంటున్నారని ఫైర్ అయ్యారు. ఒకవేళ అధికారంలోకి వస్తే వీళ్లనే వాలంటీర్లుగా కొనసాగిస్తారో లేదో గుండెల మీద చెయ్యేసుకుని చెప్పాలన్నారు బాలినేని. పంచకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ పిటిషన్ ఇచ్చింది వాళ్ళే. మళ్ళీ వ్యతిరేకత వస్తుందని చెప్పి డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పారు. డోర్ టు డోర్ ఎలా ఇస్తారు వాలంటీర్లు లేకుండా? మళ్ళీ కావాలని పబ్లిక్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి ఆ రోజు మళ్ళీ డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పి రకరకాలు మాట్లాడారు. ఆయన టైంలో డోర్ టు డోర్ ఎందుకు ఇవ్వలేదు? ఇంటింటికి ఎందుకు పంచలేదు ఆయన? ఆ రోజు ముసలోళ్ళు గుర్తు రాలేదా? ఈరోజు కావాలని జనంలో వ్యతిరేకత వస్తుందని చెప్పి మాట్లాడుతున్నాం. మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు? వాలంటీర్లు మీకు బెదిరిస్తున్నాడు, ఒక రకంగా బెదిరిస్తున్నాడు, ఒక రకంగా ప్రలోభ పెడుతున్నాడు. 10,000 ఇస్తానంటాడు. మళ్ళీ మీరు కనుక సపోర్ట్ చేస్తే మీకు వేరే ఉద్యోగాలు రావు. ఏంది ఇది? ఏం బెదిరిస్తావు? జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఏపీలో వాలంటీర్ల చుట్టూ జరుగుతున్న రాజకీయాలు మరికొంతకాలం కొనసాగేలా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలని జనానికి చేరువ చేసేదే వాలంటీర్ వ్యవస్థ. నాణానికి అటు ఇటు ఉన్నట్టే ఏ వ్యవస్థలో అయినా సమస్యలుంటాయి, ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఏ పార్టీకైనా ప్రజల విచక్షణపై నమ్మకం ఉండాలి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థతో ఎన్నికల్లో తమకు నష్టం జరుగుతుందనేదే కూటమి నేతల ఆందోళన. ఇందులో కొంత నిజం కూడా ఉందా? అందుకే ఏపీ రాజకీయాలు వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నాయా? నాణానికి అటూ ఇటూ ఉన్నట్టే ఏ వ్యవస్థలో అయినా కొన్ని సమస్యలుంటాయి. 2 లక్షల మందికి పైగా పనిచేస్తున్న ఉద్యోగుల వ్యవస్థలో అక్కడక్కడా పొరపాట్లు సహజమే. ఒకటి అరా లోటుపాట్లు కనిపించడం పెద్ద విషయం కాదు. వాటి ఆధారంగా మొత్తం వాలంటీర్ల వ్యవస్థపైనే విమర్శలు చేసి విపక్షం మొదట్లోనే సెల్ఫ్ గోల్ చేసుకుందనే కామెంట్లు వినిపించాయి. ఆ తరువాత తన ధోరణి మార్చుకున్న మళ్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఓటర్లని ప్రభావితం చేస్తారనే భయాలు తెరపైకొచ్చాయి. దీంతో ఇప్పుడు వాలంటీర్లే రాజకీయాలకు కేంద్రంగా మారారు. గతంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా వాలంటీర్లను ఎన్నికల వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. గ్రామాన జనాలకు చేరువైన వాలంటీర్ వ్యవస్థ రాజకీయంగా అధికార పక్షానికి ప్రయోజనకరంగా, తమకు ఇబ్బందికరంగా తయారయ్యిందన్న భావనలో ఉన్న ప్రతిపక్షాలు వాలంటీర్లను విమర్శించే పరిస్థితిలో కూడా లేకుండా పోయారు. దీంతో ఏపీ రాజకీయాలకు వాలంటీర్లే కేంద్రంగా మారుతూ వచ్చారు. మరోపక్క చాలా చోట్ల వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. రాజీనామా చేసే వాళ్లలో వైసీపీ ప్రభుత్వం వస్తుందనే నమ్మకం ఉండొచ్చు, మళ్లీ ఉద్యోగాలొస్తాయనే నమ్మకం కారణమయ్యుండొచ్చు. కానీ ఉద్యోగాల్లో ఉన్న వాలంటీర్ల కంటే రాజీనామా చేసిన వాలంటీర్లతోనే కూటమికి ఎక్కువ రిస్క్ ఉంటుందని భావించాలి. ఎందుకంటే ఈసీ ఆదేశాల మేరకు వాలంటీర్లు తమ విధుల నుండి దూరంగా ఉండే ఛాన్స్ ఉంది. కానీ రాజీనామా చేసిన వాళ్లను అడ్డుకునే అవకాశాలుండవు. అలాంటప్పుడు విపక్షాలు భయపడినట్టు ఓటర్లను ప్రభావితం చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చేమో. దాన్ని కూటమి నేతలు ప్రశ్నించడం కూడా సాధ్యం కాదు. ఓవరాల్ గా వాలంటీర్లు పొలిటికల్ గా ఉపయోగపడతారనేది ఒప్పుకోవలసిన విషయమే. కానీ జనం విచక్షణపై అధికార పక్షానికైనా విపక్ష కూటమికైనా నమ్మకం ఉండాలి. వాలంటీర్లు చెప్పారనో వద్దన్నారనో విని ఓటర్లు తమ నిర్ణయాలను మార్చుకుంటారని భావించలేం. ప్రజల ఇంటి వద్దకే పాలనా సేవలను అందించడమే గ్రామ వాలంటీర్ వ్యవస్థ అసలు లక్ష్యం. నిజానికి గత ప్రభుత్వాల కాలంలో కూడా వాలంటీర్ల లాంటి వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి.
ప్రతి 50 మందికి సేవామిత్రను తీసుకురావాలని చివర్లో ప్రయత్నించినా అది వీలు కాలేదు. అప్పటికే ఉన్న కమిటీలపై కూడా ఆరోపణలొచ్చాయి. ఒక్క పార్టీ వారికే ఇస్తున్నారని, భారీగా లంచాలు తీసుకున్నారనే అపవాదు కూడా వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థను తెస్తుందనే వార్తలొస్తున్నాయి. ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి వాలంటీర్లను ఎంపిక చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పథకాలు అమలు సాఫీగా జరిగేలా చేసిందనే అభిప్రాయంతో పాటు రాజకీయంగా కూడా వాలంటీర్ల ద్వారా ప్రయోజనం ఉందనే అభిప్రాయంతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. విమర్శలు ఎలా ఉన్నా వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశాయన్నది వాస్తవం. వాలంటీర్ వ్యవస్థను రాజకీయాలకు అతీతంగా మారిస్తే వాటి ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసి కొనసాగించడం అవసరం. కానీ వాలంటీర్ల చుట్టూ వినిపిస్తున్న రాజకీయాలే పార్టీలను బెంబేలెత్తిస్తున్నాయి. అందుకే ఇప్పుడు వద్దన్న వాలంటీర్లే కావాలంటున్నారు. అన్ని పార్టీలు వాలంటీర్ల చుట్టే తిరుగుతున్నాయి. మొత్తంగా ఏపీ రాజకీయాలు వాలంటీర్ల చుట్టూ నడుస్తున్నాయి.